ఈరోజు మనము వటవర్లపల్లి గ్రామానికి వచ్చాము. మనది లక్ష్మీపల్లి గ్రామం, కోడంగల్ మండల్, వికారాబాద్ జిల్లా. ఇక్కడ వటవర్లపల్లి నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి వటవర్లపల్లికి వచ్చాము. అమరాబాద్ మండల్ అచ్చంపేట తాలూకా. బాలస్వామి గారు ఎన్నో సుమారు 2000 పాటలకు పైగా రాశారు. ఆ పాటలను దేవతలకు సంబంధించినవి, తర్వాత అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించినవి, తల్లి గురించి, చెల్లి గురించి రకరకాలైనటువంటి పాటలు సుమారు 2000 పైగా పాటలు రచించారు. అదేవిధంగా సుమారు మ్యాక్సిమం అన్ని టీవీల్లో కూడా వారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది, కొన్ని డెబిట్లు కూడా చేయడం జరిగింది. వారిని కలుసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి, మీ గురించి, మీరు ఈ పాటలు రాయాలని మీకు ఎలా అనిపించింది? ఏదైనా మీ పూర్వీకులు ఈ పాటలు రాసేవాళ్ళ, పాటల రచయితలు ఉండేవాళ్ళ, మరియు పాడడం కూడా అంత అద్భుతంగా పాడతారు, దాని గురించి మీరు వివరిస్తారని తెలియజేస్తాను. నమస్తే స్వామి. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు పంబలి బాలస్వామి, గ్రామం ఓటువలరపల్లి. నేను రైటర్ అండ్ సింగర్. గ్రామం ఓటువలరపల్లి, మండలం అమరాబాదు, తాలూకా అచ్చంపేట, జిల్లా నాగర్ కర్నూలు, రాష్ట్రం తెలంగాణ. నేను గత 45-50 సంవత్సరాల నుండి బాల్యం నుండే పాటలు రాస్తున్నాను. అది ఏ విధంగా రోదన, వేదన, ఆరాధన, అనురాగము, ఆవేశ, పొలిటికలు, అన్ని రూట్ల బాధ, భక్తి, చెల్లి, తల్లి, మృత్యు, ఆత్మహత్య చేసుకునేటోళ్ళు కూడా ఒక దానికి సంబంధించిన మాటలు మాట్లాడితే సావకూడదు, కొద్దిగా ఆయనగా సావాలి అని మనసు చేంజ్ అయ్యి నేను ఎందుకు సావాలి అని ధైర్యం స్ట్రాంగ్ చేసుకునే లాంటి వాక్యాలు కూడా, పవిత్రమైన వాక్యాలు కూడా మాటలో అమ్మ ఉంది, అమృతం ఉంది, విషం ఉంది, కోట్ల డబ్బు ఉంది, ఇమ్మీడియట్గా మృత్యు ఉంది, మిలియన్ కోట్ల ఆస్తి ఉంది. ఈ మాటల్లో చాలా చమత్కారం ఉంది. అయితే నాకు ఇది చిన్న పర్సన్ది, నాకు విద్య అబ్బింది, కానీ నేను ఎక్కడ పెద్ద గొప్పగా తెలిసినట్టుగా లేదు. ఏదో మామూలుగా ఆ రవీంద్ర భారతిలో నాకు కార్డు ఇచ్చిండ్రు, రవీంద్ర భారతిలో కార్డు ఇచ్చిండ్రు రైటర్గా. మరి ఏదో మెదక్ డిస్టిక్ ఏమో, మెదక్ డిస్టిక్లో కూడా అక్కడ నాకు సన్మానం చేసిండ్రు. వరంగల్లో సన్మానం చేసిండ్రు, మరి హైదరాబాద్ చేసిండ్రు, అచ్చంపేటలో, మున్నన్నూలా చేసిండ్రు. కానీ ఈ కిన్నెరమైలే లేక నాకు సన్మాన సత్కారం చేసి పెద్దగా అది చేయలేదు. నన్ను గవర్నమెంట్ ఎవరు, కళాకారులు కానీ, సినిమా వాళ్ళు కానీ ఎవరు గుర్తించలేదు. నేను దాదాపు 2000కు పైగా పాటలు రాసిన. అన్ని రూట్ల బాధ, భక్తి, ప్రేమ, ఒకరొకరికి ఒక విధం ఇష్టం, ఆ విధంగా కూడా రాసిన. కానీ నేను ఎవరు పెద్ద గ్రహించలేదు. ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితంలో మారెప్ప అన్న పేరు కదా, అన్న పేరు మారెప్ప కదా, ఫకీరప్ప గారు వచ్చిండ్రు 15 సంవత్సరాల క్రితం వచ్చి వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ 5 అన్నదమ్ములు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకొని నా పాటలు విని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నాకెందో డబ్బులు ఇచ్చి, బుడ్డలు, పల్లీలు కట్టి మళ్ళీ ఈడికి వచ్చి కూడా 1 క్వింటల్ బస్తా బియ్యం నాకు ఇచ్చిండ్రు. ఆ వెంకటేశ్వరరావు ఆయన దేవునితో సమానం. ఆయన కూడా రైటర్ అండ్ సింగరు, చాలా గుణవంతుడు. ఆయన కూడా డెవలప్ కావాలి, టీవీలో అది కావాలి అని చెప్పి ఆయన నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటుండు. నేను బాధగా, భక్తిగా అన్ని రూట్లో కొన్ని పాటలు పాడతా. మళ్ళీ తర్వాత వాళ్ళ ఊరికి వచ్చి కూడా నా బుక్లో ఏముంటే అన్ని పాడతా. తాత్కాలికానికి ఇప్పుడు అయితే 5-6 పాటలు అయితే పాడతా. ఇందులో నేను ఏమైనా తప్పుగా అపశబ్దంగా మాట్లాడితే నన్ను క్షమించండి. స్వామి, ఇప్పుడు ఒక్క నిమిషము, మీరు ఎన్నో పాటలు రాశారు కదా, మరి ఆ పాటలు ఏమన్నా బుక్గా ప్రింట్ అయిందా? బుక్ కాలేదు. బుక్ తీసుకురాను, అది బుక్ కాలేదు. అంటే ఎవరు బుక్ ప్రింట్ చేయడానికి సహకరించలేదు, రాసిండ్రు కానీ సహకరించలేదు. దానికి మామూలుగా చేస్తే 1,00,000 యువతలు అవుతాయి. జర పెద్ద ఎత్తున వాళ్ళ ఇలా రైటర్లు, సింగల్ తీసుకొస్తే 5-6 లక్షలు, 10 లక్షల దాకా అవుతుంది. వాళ్ళ పెద్ద గైడ్స్ బుక్, వాళ్ళ పేర్లు, నేమ్స్ అన్నీ ఇన్ని సుధాలాచలు చేయనంటే వీళ్ళని పెద్దలో తీసుకొస్తే డబ్బు ఎక్కువ అవుతుంది. మామూలుగా గింత కొట్టి అలాంటి 50,000 కూడా అవుతుంది. స్వామి, మీరు ఎన్నో గొప్ప అద్భుతమైన పాటలు రచించారు కదా. అవును. మీరు ఈ శివుని గురించి కానీ, రాముని గురించి కానీ, కృష్ణుని గురించి కానీ పాడినటువంటి పాటలు ఏమైనా ఉంటే మా కోసం వినిపించాలని. రాముని గురించి, శివుని గురించి, తల్లి, చెల్లి గురించి, బాధ గురించి, గుణం గురించి, ఇంకా పొడికలు అంటే ఇంట్లో వద్దు, ఇది జ్ఞానానికి. అయితే శివుని గురించి పాడతా.
చిక్కు జడల మల్లయ్య చిక్కు జడల మల్లయ్య నిన్ను కూర్చున్నారావయ్యా చిక్కు జడల మల్లయ్య ఆ నంది మీద కూర్చున్నవయ్యా నీకు వందనాములంటున్నానయ్యా కుందనంగా ఉన్న నంది కొందనాములంటుంటే బందిలోన ఉన్న నాకు నిందలన్నీ తొలగిపాయే చిక్కు జడల మల్లయ్య నీ కొప్పులోన చందమామనయ్యా మాకు వెండి రూపు పిండి వెన్నెలయ్యా పండు పండు వెన్నెలోన నిండుగాను నిన్ను దల్చి గండమెల్లిపాయనాని అండజేర వస్తమయ్యా చిక్కు జడల మల్లయ్యా మా పాదయాత్ర నీదయ్యా నీ పాద పూజ మాదయ్యా కోపతాపమాపుతాము లోపమంతా తొక్కిపట్టి దాపు నీవే దైవమాని దరికి చేరుకుంటామయ్యా చిక్కు జడల మల్లయ్యా అట్లా బంధమేదో తెలియదాయ బిందె కూడా నిన్ను పిలిచా ఇందులోని దాగినావు ఎందెందు ఉన్నవయ్యా చిక్కు జడల మల్లయ్యా అంటే బిందె ఉంది కదా ఆ బిందెను ఇట్లా సౌండ్ ఇట్లా చేస్తే ఓం అంటుంది కోట్ల డబ్బు అంటలేదు మరి బంగారం కూడా సువర్ణం కోట్లకు విలువ ఉంటుంది కదా ఆ బంగారం కూడా ఓం అంటలేదు ఓం తోటి సృష్టి తయారైంది అంటారు పెద్దలు ఆ ఓంలో కూడా నువ్వు ఆ బిందెల కంచులో కూడా నువ్వు కనకమలో లేవు కంచులో ఉండవు స్వామి ఇంకా ఎక్కడెక్కడ ఉండవు స్వామి అన్నట్టుగా ఈ పాట చాలా అద్భుతం స్వామి ఇంత మంచి చక్కగా ఇంత లయబద్ధంగా పాటలు రాసిందంటే మీరు ఏం చదువుకుని ఉంటారు స్వామి నేను 7th వరకు చదువుకున్నా అప్పుడు ఆ రోజు చాలా బీద స్థితిలో ఉన్నాం అప్పుడు గొప్ప డిగ్రీ అది చదువుతుంటే ఒక రకంగా ఉంటుంటే చదివేయలేకపోయినారు అక్కడ అక్క ఆత్మహత్య చేసుకున్న బలిముల్ల అక్కడ నుండి మా అమ్మ తల్లి గారు ముననూరు ఇక్కడికి వచ్చి ఇక్కడ శల్కాలు దొరుకుతున్నాయంటే ఇక్కడికి వచ్చినాం 60 సంవత్సరాలు ఇక్కడ వచ్చి అంటే అప్పుడు 7వ తరగతి వరకు చదువుకున్నారు 60 ఏళ్ళ క్రితంలో 7వ తరగతి అంటే మరి ఇంత అద్భుతంగా రాస్తున్నారంటే చాలా గ్రేటే స్వామి ఏమన్నా రామునికి సంబంధించి హనుమంతునికి సంబంధించింది చిన్న పాట ఓకే శ్రీరాముని గురించి ఈ పాట రాముడు పాడతాడు రాముని ధ్యానిస్తే ఆయన ఆంజనేయుడు కూడా పాడతాడు ఆంజనేయుడికి పాట అంటే ఇష్టం శ్రీరామచంద్ర హరి రావయ్యా రామ రామ హరి రావయ్యా ఆరాధన గై కొనవేమయ్యా ఘోర వేదనత గాయము బడితే భారము నీదయ్యా నీలవర్ణ నీ నామము విన్న అన్నం తిన్నా సమానమే నల్లనయ్యని నామము విన్న ఉల్లములో కుళ్ళుండదుగా ఓ కేశవ మీ పలుకులు విన్న కుమిలిన మనసు కుశలములే అన్ని రూపముల దేవుడా అనాథ పిలుపులు ఆలకింపవా నిన్ను కనని అన్యుల కూడా కన్నులివ్వవా నన్ను నేను మరి కానకున్నా గమనంబు నువ్వవా నిందలు వేసిన తొందరపడన నందమివ్వవా రామ రామ హరి రావయ్య ఆరాధన గై కొనవేమయ్య ఘోర వేదనతో బాధల పడితే భారము నీదయ్యా అక్కడ ఇష్టపెట్టింది అన్నయ్యా ఓ లక్ష్మణ అన్నయ్యా ఈ క్షణమే రావయ్యా ఓ మారుతి ప్రాణమా నా మదిలో గానమా ఓ సీతను దిట్టి తిలక ఇక పలక వెందు కలక కంశల్య సవతి మాట చీకాకు చేసే పూట పసిపాప నోట ఏ పూట మాట పరమార్థమే నీవయ్యా ఏ పుట్టలోన ఏ చేసు ఉన్నదో పుట్టిది కాదయ్యా ఇది జూట కాదు ఓ నాటకేశ్వర నమ్మియుంటినయ్యా ప్రతి పండులోన పండున్నవు నీవయ్యా జత గుండెలోన నిండున్నవు నిజమయ్యా ఓ కేశవా వృషకేశవా ఈ ఊహలు నీవయ్యా ఓ రాఘవా రఘు రాఘవా ఈ రాగము నీదయ్యా వయసుకు చిన్న జ్ఞానము సున్నా కాదనరాదయ్యా నీలో ఉన్న నీ నిజమే కన్నను నీవే దేవుడివయ్యా నీ దేహమే గుడి అయ్యా నీ దేహమే గుడి అయ్యా నీ నిజము దేవుడయ్యా శ్రీశైలయ శిఖరమందున శివుని భక్తికైనా
వరములు వసగడి దారి లోపల ఒట్ల పల్లిలోన లేడి పరుగులతో ఉన్నాడు ఇకట లాడేసాని బాల జోడు చేసే ఈ జగతి లోపల స్వామి పాట ఈలా రామ రామ హరి రామయ్య ఆరాధన గై కొనవేమయ్య ఘోర వేదనతో బాధలు పడితే భారము నీదయ్యా. చాలా అద్భుతం స్వామి. మరి నిన్ను ఏ కన్న తల్లిగా అన్నారో కానీ ఇంత అద్భుతమైన కళ, ప్రతి పాట ప్రతి మాటకు కూడా ఒక లయబద్ధంగా ఉంది. చాలా అద్భుతం అనిపించింది. మరి మీ అటువంటి కవులకు కళాకారులకు మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గుర్తింపు తెస్తలేదు? అది అర్థమైతలేదు. అక్షర ముక్కలు లేని వాళ్ళకు ఇప్పుడు కినరమేల అంటే వాళ్ళకి చదువు రాదు. ఆయనను తీసుకుపోయి మన భారతదేశానికే కవి అని ఇచ్చిండ్రు. నేను తల్లి చెల్లి రోదన వేదన ఆరాధన అనురాగ అమ్మ రకరకాల ఒక విషయం ఒక మాట ఉదాహరణ చెప్తున్నా. అది భక్తి సంబంధమే. తీసుకొచ్చుకున్న కోడలు ఏం చేస్తుంది అంటే ఇక్కడ మొగని పొందనేదు, అత్తమాను పొందనేదు, మరుదులో పొందనేదు, ఇంటి పక్కల మొగని ఇంటికి అన్నట్టు ఏం లెక్క లేకుండా చేస్తుంది. మళ్ళీ ఆమె అట్లా ఉండగా ఓ కోడలు మంచి అయితే ఒక ఆడిబిడ్డడు ఒక పొందనేది అందరినీ దొంగతుంది. కోడలు ఊరిపెట్టి అన్నట్టు చేస్తారు. అది అట్లా కాక మళ్ళీ అన్నదమ్ములే కొందరు దైవం లాగా ఉంటారు, కొందరు డిస్కస్ ఎవరికొరు చంపుకుంటారు, పక్కిటోళ్ళతో గెలుకొని తవలం చేసుకుంటారు. అంటే ఇలా చేయకండి నాయన, చెప్పుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటారు, కుమిలు చచ్చిపోతారు. జర జ్ఞానంగా ఆలోచించండి అన్నట్టుగా ఒక పాట రాసిన. ఏమని చెప్పుదు బాయి, ఏమని చెప్పుదు బాయి, నా ఇంటి గుట్టే పెద్దను గుండెలో కొండంత గుబులెక్కిపోతున్నా. అందరుండరు కానీ అండ ఎవ్వరు లేరు, పుట్టేడు శోకాము పొట్ట నిండా ఉంది. పై నవ్వులే నావి, గుండె బండరాయి నావి బాయి. ఏమని చెప్పుదు బాయి, నా ఇంటి గుట్టే పెద్దను గలగల నవ్వుతా గంపెడు బాధతో 10 మందిలో నేను పండ్ల గంపానైతా. పలకరింపుల అమ్మ ఉంది, ఏ మలకలేని కన్న తండ్రి, అట్లా చూచటోళ్ళకంత సుక్కోలే ఉంటాను, నాలోన నేనేమో నలిగిపోతుంటాను. ఏమని బాధపడుతుంటేను బోధ చెబుతుంటాను, కన్నీరు పెడుతుంటే కనికరించుతాను. మాట చూటా లేదు మనసులో తేటుంది, ఏడ్చేటోళ్ళ తల్లి నేను, నా చెల్లెని నవ్వించుతాను. నాకు అల్పాలు పాపాలు లేవు, ఏ ఆశ దురాశలు లేవు. నీతికి ఉంటాను నేను, ప్రఖ్యాతి చెందినొన్ని కాను. అందరూ నా వారు అనుకుంటూ ఉంటాను, నిందలేసి నన్ను నిందించుతుంటారు. ఏమని వేల పాటలెన్నో రాసినాను, ఏ ప్రసిద్ధి చెందాలి నేను. నా ప్రక్కలనే ఉండేటోడు నన్ను డొక్కలేసి తొక్కుతాడు. అల్లమోసాలు చేసుక మీసాలు దువ్వితే వంగమి దండాలు వరుసగా పెడుతుండ్రు. ఏమని చంటి పిల్లలంటే నేను వారి ఒంటికి అత్తుకుంటాను. వృద్ధులెవ్వారైనా కానీ వారి పెద్ద కొడుకు నవ్వుతాను. ఇలాంటి నా మనసు ఎలాంటిదో కానీ నవ్వుల పాలయ్యి నలిగిపోతున్నాను. ఏమని ఏమని చెప్పుదు బాయి, నా ఇంటి గుట్టి పెద్దను నీతికి పోయినోరు అంతా పెద్ద గోతిలో పడ్డారు బొంత. అర్ర మాట తప్పేటోరు అంతా పెద్ద కోటలే కడుతుండ్రు వింత. అంటుండ్రు దొంగవరాలను దొరబాబులు అంటుండ్రు. ఏమని తీపి మాటలు ఎన్నెన్నో కోటలు, లోన ఎన్నెన్నో లొట్టలు. బాల్య సొక్కంగా ఉంటారు వీరు, ఏ సాలైనా చెప్పుతుంటారు. అడ్డం వచ్చేటోళ్ళ తొక్కేసుతుంటారు, పెద్దల మాటకు అద్దేమి అంటారు. ఏమని ఏమని చెప్పుదు బాయి, నా ఇంటి గుట్టి పెద్దను నా తప్పులు ఏమన్నా ఉన్నా మీకు కోటిక దండాలు అన్నా. ముంచటోళ్ళ కన్నా మంచోళ్ళే తక్కువ, దేవుడంటే మంచి మనసులే నాకు అన్నా. ఏమని చెప్పుదు బాయి, నా ఇంటి గుట్టి పెద్దను. చాలా చక్కగా వాడిండ్రు. ఇదేంటంటే ఆత్మహత్య చేసుకుంటూ ఇట్లా ఉంటారు. ఇంట్లో జరిగే విషయం బయట చెప్పుకుంటే అవమానం అని చెప్పుకోరు. తిన్న బుక్కెడు
పైకి పట్టకుండా ఆత్మహత్య చేసుకుంటాం, ఉరి పెట్టుకుంటాం, మందు ఆగడం, బాధపడడం, ఇలా ఆత్మహత్య చేసుకుంటారు. దయచేసి బలం ఉందని, డబ్బు ఉందని, నాది మాట సాగుతుందని ఎవరిని ఇట్లా చేయకండి, తుమ చేయకండి అనే భావన ఈ పాటలో ఉంది. స్వామి ఒకటి అమ్మ గురించి ఏమన్నా పాట రాశారా? రాసిన అమ్మ గురించి చిన్నగా ఒక 2 చరణాలు లెస్గా చేస్తాం. మన చెల్లి కానీ, తల్లి కానీ, భార్య కానీ, కడుపున పుట్టిన కూతురు కానీ, ఈ నలుగురు ఇంపార్టెంట్ అంటే మనం లెక్క పెట్టం. ఈ మన చేసుకున్న భార్య, కన్న తల్లి, కనుక్కున్న బిడ్డ, ఇలా ఈ నలుగురిని ఏ మాత్రం నొప్పించకూడదు అంట. కాకపోతే నీకు అంత అసహ్యం కలిస్తే మాట్లాడకుండా ఉండు, కానీ వాళ్ళ పీడించి తిక్క మాట్లాడకూడదు అన్నట్టుగా ఈ పాట రాసిన. అమ్మ గురించి, అమ్మ అని పిలిచి తెవెన్నరా, అమ్మ గురించి వేరే ఉండయి. అదే స్త్రీ యొక్క కెపాసిటీ ఇది. అమ్మ అని పిలిచి తెవెన్నరా గుమ్మ, అమ్మా నా ముద్దు గుమ్మ, నువ్వు లేకుంటే నా కుంపటేనమ్మా, అమ్మా నా ముద్దు గుమ్మ. అమ్మవు బొమ్మవు కొమ్మవు గుమ్మవు, నాకయ్యి మారిన నాదేమో తమ్మవు అమ్మా. నేను పిండాము అంటేనే నీవు, నా గుండెలో నా నిండినావు. కొండంత అండవు, ప్రేమలో ఎండవు, నీ సడి లేరమ్మ దేవుళ్ళకే అమ్మ, అమ్మా నా ముద్దు గుమ్మ. చల్లాని కోతమ్మ నీది, లోన లోతు తెలువాదమ్మ ఏ దేవతాది. ఏనాటి శక్తివో నీ వెట్ల పుడితివో, మా పట్ల దయలుంచి మమ్మాదుకుంటివి అమ్మా నా ముద్దు గుమ్మ. నువ్వు నవ్వితే పువ్వులా ఉంది, పలకరించితే పరమాన్నముంది. నీవు రెచ్చిపోతే మాకు ఉచ్చులేసినట్లు, కళ్ళెర్ర చేసితే కాలికవైనట్లు అమ్మా నా ముద్దు గుమ్మ. అంత గొప్ప ఉన్న నువ్వు, మరి గింతంత ఉన్నాను నేను. దండించలేవమ్మ ధర్మదేవాతమ్మ, నా బందిలో ఉన్న నీ కొందనాలమ్మ అమ్మా. పెద్ద విద్యార్థిని గుణవంతురాలు చేసుకుంటాం అనుకో, ఒక కుంటి ఆయన, ఒక గుడ్డి ఆయన, అమాయకుడు దుర్సాంతాలు చేసుకుంటాడు. అది ఎక్కడ పోయినా వేయాలంటే ఏమన్నా బాలత మా వాళ్ళ ఇంటికి పోయినా అని ఆయన ఏమో తిక్కి ఆన్యతోనే అదోసాడు. ఏం రావులాగా ఆయన అన్నదాగాలి అంటే మన భారతదేశంలో సంస్కారాన్ని బట్టి భర్త అంటే దేవుడు అని విశ్వాసానికి నువ్వు టూ మచ్ చేసినా కానీ, ఆమె కాదు నువ్వు ఈశాన్ని గురగాకున్నా కానీ నిన్ను దైవంగా ప్రార్థించి నీకు జన్మనిచ్చి తోడబుట్టి తల్లి అయ్యి చెల్లి అయ్యి భార్య అయ్యి దేవత అవుతుంది. ఆయన రుణం ఈ జన్మకు తీర్చుకోలేవన్నట్టుగా ఈ పాటలు రాసిన. స్వామి మీరు రాజకీయాల గురించి ఏమైనా పాటలు రాశారా? రాజకీయం గురించి, రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క వారు మంచోళ్ళే కాదంటలేము. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ గుణవంతులే. కానీ గుణవంతులు ఏం చేస్తుండ్రంటే అరువులకు సహకరిస్తలేరు, అనరులకు సహకరిస్తుండ్రు స్వార్థానికి. ఇప్పుడు ఓట్లు వేయించుకునేటప్పుడేమో ఎంతో నైస్గా పాదల పట్టుకొని రకరకాలుగా జాలిగా ఆ పేసు కరుణామయంగా దైవంగా పెట్టి గెలిచినాక దయ్యాలాగా అవుతుండ్రు. దీన్ని బట్టి ఇలా రాసిన. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఒకరికి మంచోడే. సాయం చేసిన మంది సాయం ఆకలిగా నువ్వు సస్తుంటే నిన్న నీటికి అన్నం పెడుతుంటివి. ఇప్పుడు నాకనే తెలుసు కానీ నేను 2000 పాటలకు ఎక్కువ రాసిన, నాకు ఏది శృతి గతి మత ఏది లేదు, ఏ పాటలు ఏది లేదు. మరి ఉత్తగా అమాయకులకు తీసుకుపోయారు. మరి అదేం రాజకీయమో సన్మాన సత్కారం చేస్తుండ్రు, అసలు అర్థం కాదు ఏందో. అయితే రాజకీయం గురించి ఏం రాసిన అంటే ఫస్ట్ ఈ కాపురం చేసేటోడు కిలో బియ్యం తెమ్మంటే ఒక గడస ఒక పనిచేసి చేస్తాడు. ఈ రాజకీయ నాయకులు ఒక నెలకు 1 కేజీ బియ్యం తేవాలంటే తేలేరు, ఎందుకంటే కష్టం చేయలేరు. ప్రజల డబ్బుతోటి రకరకాల కోట్లు దోపిడీ చేసుకొని ఇక్కడ డ్యామ్ ఉంది కదా, ఈ డిండు డ్యామ్ ఉంది కదా, దాన్ని పెద్దగా ఇంకో 50 ఫీట్లు పైకి లేపితే మన తెలంగాణ మొత్తం, మన అది మొత్తం, ఇది మొత్తం మారుతుంది. ఏం ఇబ్బంది ఉండదు, అందరం కోటీశ్వరులు అవుతామని దానికి 2 లక్షల కోట్లు కేటాయించి అందులోకి వెళ్ళి 1 లక్ష కోట్లు కూడా పెట్టదు. వాళ్ళు సమాన పంచుకుంటారు. ఏమన్నా అంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. అదే నేను ఏ పార్టీ విమర్శిస్తలేను, నా అనుభవం పూర్తిగా ఇట్లా ఉంది. రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఇది. నేను పైసలు ఇస్తే కూడా ఓన్ని పొగిడి రాయను, ఓన్ని కించత్వంగా రాయను. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. తప్పు కాబట్టి క్షమించండి. కుప్పకాడ పంది కొక్కుల వ్యక్తి
కుప్పకాడ పంది కొక్కుల పెట్టి కుమిలిపోతున్నాము అన్నా, మేము కూటికేసస్తున్నామన్నా. రాదు కదయ్యా అని రోజు వింటుంటేను ఆలు బిల్లల మేము అమ్మకాలమొచ్చే. అర్ర బుక్క ఆశ కొన్ని కుక్క పిల్లలు కూడి కార్యకర్తమాని కథలు ఎన్నో చెప్పి లొట్ల దొంగలు గట్లు దోసినట్లు అరే ఊరంతా ముంచిరో అన్నా, మా పేరంతా రోసిరో రన్నా. అర్ర ఊరుకు నలుగురు లొట్ల దొంగలతోటి కోట్ల ఓట్లు నీకు ఎట్లొచ్చే చెప్పన్నా. ఇప్పుడు వాడు గుడి కలుస్తాడు, ఊరికి 4 దొంగలు కలుస్తారు. కలిసి నువ్వు నేను కలుసుకుంటే ఎవరు ఏం చేయలేరా, రాజు సూపరు థమ్సాప్ ఇస్తే వాళ్ళే వేస్తారు, అన్ని డబ్బులు వీళ్ళు బతుకుతుంటారు, ఓటు వీళ్ళతో వాళ్ళకి పుట్టిన ఏంటో మన కష్టం రెగల కష్టం కావాలంటారు వీళ్ళు ముందర తినేటోళ్ళు. అరే ఊరుకు 4 లొట్ల దొంగలతోటి కోట్ల ఓట్లు నీకు ఎట్లొచ్చే చెప్పన్నా. ఊర్రె కష్టాము చేస్తుంటే నష్టాము రాబట్టే, న్యాయంగా ఉంటుంటే నాదు లేకుండా బస్టు వారాల మాట ఫస్టుగా పాసాయే. అరే మంది సొమ్మంతాను పందిలాగా తిని మక్కులు లేకుండా బొక్క బూడా పలిచి ఎండినోలా చూసి ఎక్కిరించుతావు. అసలైన వారలు అల్లి పిల్లోళ్ళని దేశభక్తుల వాళ్ళంతా దేశాన్ని దోస్తుండ్రు. అరే ఎందయ్య ఇట్లా అని ఎవరన్నా అడిగితే మక్కులు కాదని మట్ల గమ్మేస్తుండ్రు. అరే కుప్పకాడ పంది కొక్కుల పెట్టి కుమిలిపోతున్నాము అన్నా, మేము కూటికేసస్తున్నామన్నా. గాయాలు చేసేటి కైతంగ వారలు ఓటడుగుతుంటేను పోటు పుడుతుండాది. అరే మంది కష్టంతోటి ముందుకొస్తున్నారు, మంచోళ్ళను ముంచి వంచాన చేస్తుండ్రు. కడుపులో బాధకు కంగారు పడుతుంట తుడుకు నా కొడుకులు ఉలికి పడుతుండారు. అయ్యో కూటి బాధకు మేము కుప్పలై పడుతుంటే గుట్టు దాచిన రాని గుర్తుపందుకుంటుండ్రు. ఏటేటో అన్యాయం వారిపోతుంటే ఎన్నాళ్ళు కన్నీళ్ళు ఏడ్చుకుంటుండేది. అరే కన్నీరు మా వల్లదన్నా, ఈ పన్నీరు మీరంతరన్నా. అరే మీ వారి కోకలో అన్నా, ఆ చెంగడిల రంగులన్నా. అరే మీ వారి రైకలో చిన్న సీతకోక చిల్క రంగులన్నా. అరే మా వారి బట్టలో అన్నా, ఈ బుడద మడుగుల అడుగులన్నా. అరే గొర్రెగాయమంటే దొంగ దొంగలోలే తోడేలు అయ్యిండు తొత్తు నా కొడుకులు. ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషదాయకము. అవును సార్. మన అమ్మ నాన్న ఫౌండేషన్ పెట్టినటువంటి మన అంగరైతు గ్రామానికి చెందినటువంటి ప్రవీణ్ చిన్న ఏజ్ లో ప్రజాసేవకు అంకితమై అక్కడ మా కోడంగల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి అనాథలకు అన్నం పెట్టడము, బీద పిల్లల్ని తీసుకుపోయి పాఠశాలలో చేర్పించడము, ఆ రకరకాలైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నాడు ప్రవీణ్ గారు. మరి ఈ ప్రవీణ్ గారు ఈరోజు మన ముందుకు రావడము, తర్వాత మీరు మంచి అద్భుతమైనటువంటి పాటలు రాయడము, ఆ పాటలు పాడడము, ఇదంతా చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. ప్రవీణ్ గారు మీకు కొన్ని సందేహాలు అడుగుతారు, దాన్ని తీర్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే 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 చెప్పండి ప్రవీణ్ గారు, చెప్పండి. ధన్యవాదాలు. చాలా వరకు పాటలు కూడా బాగా రాయడం జరిగింది మీరు, కాబట్టి ఒక 2 విషయాలు అడుగుతాను. మీకు నచ్చినటువంటి గాయకుల పేర్లు, వాళ్ళకు నచ్చిన లక్షణం చెప్పండి. ఏదైనా మీకు నచ్చిన గాయకులు, మీకు ఆలోచన వచ్చింది కదా, అప్పుడు ఏ ఒక గాయకుడిని చూసి మీరు ప్రేరణ కలిగింది, మీరు పాటలు రాయాలన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది మీకు? నేను ఏ గాయకుంది కాదు, మా నాయన రైటర్, పంతులు మా నాయన. ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి చెప్పండి, వాళ్ళు ఏంది ఏం కదా. చిన్నప్పటి మా నాయన పంతులు, నేను బాల్యంలో ఉన్నప్పటి అక్షర జ్ఞానం లేని వారికి కూడా అక్షరాలు, అప్పుడు సరస్వతి ఓనా ఉండే, ఆ అక్షరాలు నేర్పి వాళ్ళ బుక్ చదివేటట్టు చేసి వాళ్ళ యక్షగానాలు భారతాన్ని ఆడించి పాట పద్యాలు నేర్పేవాళ్ళు, కవులు రాసేవాళ్ళు. ఆ విద్య నాకు అబ్బింది. అయినా ఇప్పుడు ఈ సినిమాలో చూసి నేను ఎవరిని నేర్చుకోలేదు. అంటే మీలాంటి గాయకులు చాలా మంది ఉన్నారు. మీ గతంలో కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఎవరన్నా మీరు వాళ్ళని తీసుకొని మీరు అన్నట్టుగా ఏది లేదు, ఏ గాయకుండు లేదు. కాకపోతే ఇట్లా అంటే పొగరు అవుతుంది. ఛందస్సు సినిమా వాళ్ళ దాంట్లో కొందరు దాంట్లో లేదు, ఛందస్సు ఉండదు. మామూలుగా చూసుకుంటే కొంత గోటి ఎక్కడే దాంట్లో ఉంది ఛందస్సు. ఇప్పుడు చిన్నగా ధరణ చూడు, ఆయన కూడా బొంగు నోటి ఆయన కాడ కూడా ఛందస్సు ఉంది. కొందరు ఛందస్సు లేని పాట పాడతారు. ఒక పాట, ఈ పాటలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, అనిత నాగరాజు తెలుసా మీకు?
నాగరాజు ఈ పాట నా ఫోన్ నెంబర్ ఎక్కడ దొరికించుకున్నాడో, సార్ మీరు బాగా పాడతారు, పాట పాడండి సార్ అంటే ఈ 2 పాటలు పాడబోయే 2 పాటలు పాడినా. ఆయన అక్కడికి పిలిపించున్నాను, హైదరాబాద్ పిలిపించాడు. చాలా బాగున్నాయి అన్ని పాటలు. అంటే అవి బాగాలే, మేము ఏమన్నా అపార్థం చేసుకుంటాం, చదవలేదు. లవ్ పాటలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ సినిమా వాళ్ళు లవ్నే అది చేస్తుంటారు, జ్ఞానాన్ని చేస్తలేరు. క్షమించాలి ఈ లవ్ పాట పాడినందుకు. అయితే నువ్వు అందంగా ఉండవు, కృష్ణులాగా రామునిలాగా ఉండవు, ఫేస్లో స్మౌత్ కళ్ళు లుక్ ఉంది ఫేస్లో. అరే ఈ అమ్మాయి ఎవరు, ఈ పేరేమంటివి? ఈ ప్రవీణ్ మా బాగుంది అని నా కడుపులో నేను అనుకుంటుండా. నీతోటి అంటే నువ్వు నన్ను దెబ్బలు కొడతావు, క్షమించవు అని నా కడుపులో నేను అనుకుంటుండా. ఏ ఊరు దానవు పిల్ల, నిన్ను ఏనాడు చూడాలి కల్లా, పిల్ల నల్లాగుంది బెల్లము లెక్కుంది, కంటికి నచ్చింది ఒంటికి మంచిది. ఏ ఊరు దానవు పిల్ల, అల్ల నేరేడి పండులే ఉంది, నా గుండెని జారిపోతుంది, కాలు కింది మట్టి ఎగిరేసిపోతుంది, కోలుకోలేనేమో కొట్లాడుతాదేమో. ఏ ఊరు దానవు పిల్ల, నల్ల పేసులో నాజుకు ఉంది, నవ్వులో పువ్వు రాలింది, నల్లని పేసులు తెల్లని ఆ పళ్ళు, నవ్వుతుంటే నాకు ఒళ్ళు జల్లు. ఏ ఊరు ఆ పేసులు అంతందముందా, నా కండ్లకే దుమ్ము పట్టిందా, ఆ బ్రహ్మకే పిచ్చి పట్టిందా, ఇంత అందాగట్టే ఈ బీదవాడిక సంతోషపడుతున్న ఎగిరిగంతేస్తున్న ఏ ఊరు. అబ్బా బాగుంది అన్నట్లు రావుడు. ఉన్నది వెన్నెల ముద్దులరా, ముద్దియమని అన్నదిరా, ముద్దుగా చంపకు అద్దిందిరో, బాలు బంతులు ఎగిరేసినంతేనురు, బుక్క తేన చుక్కేనురు, ఆ తొంగి నన్ను చూసిందిరా, నాకున్న అందాము దోసిందిరా, కాలేజీ కాడున్న కన్యదిరా, నా ప్రక్కలేవకుండా పట్టిందిరా, నా బుగ్గాలు బొక్కెయ్యమంటుందిరా, బాగుంది నీదంతగంటుందిరు, ఈ భామనే జుర్రెయ్యమంటుందిరా, పట్టుకుంటే ఇడిచిపెట్టదురు, ముట్టుకుంటే మొత్తుకుంటాదిరు, కాలెత్తి సర్జయ్యమన్నదిరా, కంగారు పడుతుంది చిన్నదిరా, కాలేజీ కాడున్న కన్యదిరా. ఈ పాట ఇంకా ఉంది. అంటే ఇలాంటివి అయితే లాక్ చేస్తుండ్రు. నాకు భయం పాట పాడాలి, ఎంత రైడు అంటున్నది. మరి మీకు దేవుడు అంటే అపారమైన అభిమానాలు ఉన్నాయి, మనసుల మీద కానీ మీ దగ్గర కోపం కానీ స్వార్థం కానీ కపటం చపలం విఫలం ఏమీ లేని మహానుభావులు. మరి నేను 2000 పాటలు రాసిండ్రు, 20,000 సంది మమ్మల్ని పొగుడుతుండ్రు, మా పాటలు వింటుండ్రు. మీ పాటలు కూడా మేము కొన్ని టీవీలు వింటున్నాం. ఆ పాటల్లో జనాలకు వర్తించింది, భగవంతుని వర్తించింది, శృతి లయ ఛందస్సు అన్నీ కూడా నాకంటే అమోఘంగా వినిపిస్తున్నాయి ఆ పాటలు. ఇంకా అవిటేజ్ ఇంకా కొందరు వినలేదు. ఈ లెక్క టాలెంట్ ఇంకా మేము లాగా సాగదీస్తే ఆ టీవీ వాళ్ళకంటే మించిగా నాకంటే మించిగా మీరు రాయగలరు, కొన్ని పాటలు వినిపిస్తారని మా ఆశ ఉన్నది. లేసామి ఎప్పుడైనా మీరు పెద్దోళ్ళు, మీ స్థాయికి మేము ఎదగలేము, కాకపోతే ఏదో మాకు తోచింది రాశాను. అమ్మ గురించి ఒక చిన్న 2 చరణాలు. ఓకే. అమ్మ కన్న గొప్పది ఏమున్నది, అమ్మను మించిన దైవం ఎక్కడున్నది, అమ్మ కన్న గొప్పది ఏమున్నది, అమ్మను మించిన దైవం ఎక్కడున్నది, కడుపు చించుకొని మనలను కన్నది, కనిపించే దేవత ఇక్కడున్నది. లక్ష్మీపల్లి వెంకటేశ్వర్లు గారు దాదాపు వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి చెల్లి అన్నగారు మొత్తం నాకు పరిచయం 20 ఏళ్ళ క్రితంలో. వాళ్ళ అమ్మ కూడా నా కన్నతల్లి లాంటిది. నాయన నాకు 5 పిల్లలు, నువ్వు ఆరోగ్య పిల్ల కానీ బిడ్డ అని నన్ను ఎంతో ఆప్యాయంగా మాట్లాడేది. వీళ్ళ ఇంట్లో ఎవరు దుర్మార్గం అనేది నాకు కనిపించలేదు. అందులో వెంకటయ్య నెంబర్ 1. ఆయన రైటర్ అండ్ సింగరు, అందరితో ఆప్యాయంగా ఆరాధనగా పాడగలడు. ఆయన పాటలు కూడా టీవీలో నేను ఎన్నో సెరువులో విన్నా. చాలా ఛందస్సు శృతి లయ అన్ని రూట్లో పాడగలడు. ఇంకా సాధన చేస్తే దానికి పదును పెడితే ఇంకా కోయగలదు అన్న నా ఆశ ఉంది. ఒక పాట వినిపించండి. స్వామి, మీరు కొన్ని 1000 పాటలు రాశారు, మేము ఏంటంటే కొద్దిగా ఇప్పుడిప్పుడే రాస్తున్నాం. పర్లేదు. అయితే అమ్మ గురించి ఒక పాట పాడే ప్రయత్నం చేస్తాను. ఓకే. అమ్మ కన్న గొప్పది ఏమున్నది, అమ్మను మించిన దైవం ఎక్కడున్నది, అమ్మ కన్న గొప్పది ఏమున్నది, అమ్మను మించిన దైవం ఎక్కడున్నది,
కడుపు చించుకొని మనలను కన్నది కనిపించే దేవత ఇకడున్నది కనిపించే దేవత ఇకడున్నది నీ కడుపు నిండా అన్నము పెట్టినది తానో పస్తులు ఉన్నది నీకు సుస్తు అయినదని అన్నది తాను గిలగిలలాడుతున్నది అమ్మ కన్న గొప్పది ఏమున్నది అమ్మను మించిన దైవం ఎక్కడున్నది స్వామి ఇది ఒక 2 శరణాలు మాత్రమే ఇలా కలుపు ఇది మంచిగా ఇప్పుడు బొంబాయికి రాను అనే గుర్తు ఒకటే మాటతోటి దానికి 1000 మంది ఇంత అమ్మ పాట అమృతంలాగా ఉన్నది అలాగే 2 మాటలు కలిపి అది అమోఘమైన పాట అవుతుంది ఓకే 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 అయితే ఇంకోటి ఏమైందంటే అదొకటి చెప్పు అయితే ఈ మధ్యలో ఈ పిల్లలంతా ఈ సెల్ ఫోన్లకు బానిసైపోయారు అవును పక్కతో ఆ సెల్ ఫోన్లు చూడడము సాలి చదవకుండా ఆ సెల్ ఫోన్లు ఇట్లా ఒత్తుకుంటూ ఉండడము ఆ రకంగా చేస్తున్నారు అన్నమాట అయితే ఆ దాని మీద కూడా కొన్ని శరణాలు రాశాను సెల్లు పోను అరే సొల్లు పోను యువతనంత ఖరాబ్ చేసి సెల్లు పోను సెల్లు పోను అరే సొల్లు పోను యువతనంత ఖరాబ్ చేసి సెల్లు పోను చూడరంది చూసిండు పిల్లోడు పరధ్యానగున్నాడు ఈనాడు చూడరంది చూసిండు పిల్లోడు పరధ్యానగున్నాడు ఈనాడు చదువు చదవాలన్నా సోయలేదు పొరపాటున చేతులకెళ్ళిపోను దియ్యడు చదువు చదవాలన్నా సోయలేదు పొరపాటున చేతులకెళ్ళిపోను దియ్యడు పోను చేతిలో ఉండే తిండి అడగడు పోను చేతిలో ఉంటే తిండి అడగడు వాడి జీవితం ఎటుపోతుందో వాడికి తెలియదు సెల్లు పోను అరే సొల్లు పోను యువతనంత ఖరాబ్ చేసి సెల్లు పోను అరే యువతనంత ఖరాబ్ చేసి సెల్లు పోను ఈ మా పిల్లలకి వస్తున్నారు సెల్లు ఇవ్వకపోతే ఏడుస్తారు పొద్దు ఏడుస్తారు భూమి వేయకున్నా కానీ సెల్లు ఇస్తే ఊకుంటారు ఇట్లా ప్రజలకు అవసరం వచ్చే పాటలు నడిచే పాటలు తప్పలేదు వాళ్ళు సినిమాలో అడ్డగోలుగా తిగతిగా మాట్లాడతారు అట్లా ఇవి మంచి వాక్యాలు బాగున్నాయి మనము కలుసుకోవడము మేము తిరుపతికి పాదయాత్రగా వెళ్ళే సందర్భంలో మిమ్మల్ని మీ ఇంటికి రావడము మిమ్మల్ని కలుసుకోవడము శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్ళే భాగంలోని మిమ్మల్ని కలుసుకోవడము చాలా అద్భుతమైనటువంటి పాటలు వినిపించిండ్రు మా అభిప్రాయాన్ని కూడా మీరు తెలుసుకొని మాకు మీరు కనిపిస్తే వినిపిస్తే నాకు జ్వరం వచ్చినా తక్కువ అవుతుంది నేను భూమనే తినలేదు నేను మిమ్మల్ని మాగోళ్ళు మాది లచ్చిపోయి మీ దగ్గర గుణం లేకపోతే నేను ఆరాట పడను చాలా గొప్పగా అనుకుంటా నేను ఏదైనా పని చూస్తైనా కానీ మీరు మాట్లాడుతున్నా అక్కడ డిలేట్ అయిపోతుంది నాకు మానవత్వం ఉన్న మనిషే దేవుడు అంటే నేనేమంటున్నా అంటే నేను పొరపాటు చేస్తాను నన్ను క్షమించని అడగటం లేదు నా న్యాయాన్ని అన్యాయం చేయకుంటే చాలు ఇది మానవత్వం ఇప్పుడు నేనేమనుకున్నా ఇక్కడ నాకు చెప్పే విషయం నువ్వు కోటేశ్వరునివి వికలాంగులకు గుడ్డోళ్ళకు గూనోళ్ళకు హాస్టల్ పిల్లలకు సాధులకు సనాలు అన్నం పెట్టి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు నేను పూటలేని మాని ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెట్టు సరే అన్నం కూడా నాకే లేదు ఆయనకేం పెడతా అనుకో మంచినీళ్ళని మంచినీళ్ళు అంత దూరం ఎవరు చేస్తాడు ఏమో కర్మకున్నా వారే అనుకుంటావు అనుకో మంచిగా మాట్లాడు మంచి కూడా మాట్లాడానికి రాదనుకో మెలసం ఊకో అడవులు మాట్లాడి మనిషి నొప్పియకు ఈడు నా దేవుడు స్వామి మీ దర్శనం చేసుకొని మీ చక్కటి పాటలతో అందరికి వినిపించే ప్రయత్నం చేశారు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం ఎందుకు